సిద్దిపేట జిల్లాలోని ఓ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆ నియోజకవర్గాల్లోని హస్తం నేతలకు నామినేట్ పోస్టులు దక్కడం లేదు. పక్కనే ఉండే మరో 2 నియోజకవర్గాల నేతలను మాత్రం ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు వరిస్తున్నాయి. అయితే ఆ 2 నియోజకవర్గాలను అధిష్టానం కావాలని పక్కన పెట్టిందా? ఆ నియోజకవర్గాల్లో నామినేట్ చేసేందుకు నాయకులు కరువయ్యారా? అసలు ఆయా నియోజకవర్గాల నేతల అదృష్టానికి అడ్డుపడుతుంది ఎవరు? గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేది. జిల్లాల విభజన అనంతరం సిద్దిపేట జిల్లాగా అవతరించి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో కలపడంతో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలతో జిల్లాగా ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా కంచుకోట. కానీ ఈ జిల్లాలోనూ కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు వారు పార్టీకి అండగా ఉన్నారు. ఈ 4 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ మినహా మిగతా 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు సదరు నేతలు. గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలలో ఏడాదిన్నరైనా ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1985 నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింది లేదు. కానీ ఆ పార్టీలో మాత్రం అనేక గ్రూపులున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కోసం 16 మంది నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేశారంటేనే ఇక్కడ పోటీ అర్థమవుతోంది. కాంగ్రెస్లో గ్రూపుల గోల ఎక్కువగా ఉంది. దీనికి తోడు కొత్త పాతలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అడ్రస్ లేని వాళ్లంతా అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపిస్తున్నారని పాత నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇక కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు ప్రభుత్వ పెద్దలు, ముఖ్య నేతల పేర్లు చెప్పుకుంటూ గ్రూపులు కడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తమ అనుచరులకు ఇప్పించాలని ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వర్గానికి ఇస్తే మరో వర్గం ఆందోళనలు చేసి వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. అందుకే సిద్దిపేట నియోజకవర్గ నామినేటెడ్ పోస్టులను పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. ఇక దుబ్బాకలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు లోకల్ క్యాడర్. ఎటూ తేల్చుకోలేక ఈ నియోజకవర్గాన్ని కూడా హైకమాండ్ పెండింగ్లో పెట్టిందన్న ప్రచారం ఉంది. చిన్నకోడూరు, నుంగునూరు, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌలతాబాద్ వ్యవసాయ మార్కెట్లకు ఇప్పటివరకు కమిటీలను నియమించలేదు. చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. ఈ పోస్టుల కోసం నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు ఎవరి అనుచరుల లిస్టుని వాళ్లు మంత్రుల వద్దకు తీసుకువెళ్లారు. ఒక్కో కమిటీకి 2-3 చొప్పున జాబితాలు పంపించడంతో ఏ జాబితాను ఫైనల్ చేస్తారో అంతుపట్టడం లేదు.